Okay, now the next heading is the types of control charts. Types of control charts. There are two types of control charts. They are control charts for variables and control charts for attributes. This one is very important. Control charts of variables and control charts of attributes. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని 5 మార్క్స్ క్వశ్చన్ ఒక 2 టైమ్స్ అడిగారు. చాలా ఇంపార్టెంట్ ఇది. కొంచెం థియరీ ఇది. మీరు ఇంకా థియరీ నేర్చుకోలేము అంటే జనరల్‌గా చదువుకొనైనా అర్థం చేసుకోండి. యాక్చువల్‌గా థియరీ నేర్చుకోవడానికి ద బెస్ట్ వే ఏంటి అంటే ఎస్‌క్యూసీలో ఫస్ట్ ప్రాబ్లమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత థియరీ ఆటోమేటిక్‌గా మీరు రాయగలుగుతారు. ఒకసారి చదువుకున్నా రాయగలుగుతారు. అందుకే ఫస్ట్ మీరు ప్రాబ్లమ్స్ బాగా వినండి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. Types of control charts. How many types of control charts are there? Two types of control charts. First one is control charts of variables, and the next one is control charts of variables, and the next one is control charts of attributes. సో కంట్రోల్ చార్ట్స్ని 2 పార్ట్స్గా క్లాసిఫై చేశారు. అండర్ కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ వేరియబుల్ ఫస్ట్ వన్ ఈజ్ మీన్ చార్ట్, సెకండ్ వన్ ఈజ్ రేంజ్ చార్ట్. అండర్ కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఫస్ట్ వన్ ఈజ్ పీ చార్ట్, సెకండ్ వన్ ఈజ్ ఎన్పీ చార్ట్. సో దీని గురించి మాట్లాడలేదు. సిగ్మా చార్ట్, సి చార్ట్, సారీ 1 minute, జస్ట్ 1 minute. కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కింద పీ చార్ట్ అండ్ సి చార్ట్. సో దీని గురించి మాట్లాడలేదు ఎన్పీ చార్ట్, ఎందుకంటే ఇవి రెండు మన సిలబస్లో లేవు. సిగ్మా చార్ట్ అండ్ ఎన్పీ చార్ట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టడీ ఇన్ దిస్ సెమిస్టర్. సో there are two types of control charts. They are control charts of variables, and the second one is control charts of attributes. Under control charts of variables we will study about mean chart and we will study about range chart. Under control charts of attributes we will study about p chart and c chart. సో దీని గురించి కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. దెన్ తర్వాత మీరు స్టార్ట్ చేసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మీన్ అండ్ రేంజ్ చార్ట్స్ ఆర్ యూజ్డ్ టు మానిటర్ డిఫరెంట్ వేరియబుల్స్. చూడండి, మీన్ చార్ట్ అండ్ రేంజ్ చార్ట్ ఆర్ యూజ్డ్ టు మానిటర్ డిఫరెంట్ వేరియబుల్స్. ద మీన్ చార్ట్ అన్నా ఎక్స్ బార్ చార్ట్ అన్నా ఒకటే, మీన్ చార్ట్ అన్నా ఎక్స్ బార్ చార్ట్ అన్నా ఒకటే. The mean chart or X bar chart measures the central tendency of the process. ప్రాసెస్ యొక్క సెంట్రల్ టెండెన్సీని మానిటర్ చేస్తుంది. ఏది? మీన్ చార్ట్ ఆర్ ఎక్స్ బార్ చార్ట్. వెరాజ్ ద రేంజ్ చార్ట్ measures the dispersion or variance of the process. Whereas the range chart measures the dispersion or variation of the process. సో దీని గురించి మళ్ళా నేను మీకు ఒక్కొక్క టాపిక్ చెప్పేటప్పుడు క్లియర్గా నీట్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ వేరియబుల్స్. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. ఫస్ట్ సైడ్ హెడింగ్ ఈజ్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. సో కంట్రోల్ చార్ట్స్ గురించి రాయమంటే చాలా మంది ఇది కూడా రాస్తారు, రాసిన ఇబ్బంది ఏం లేదు ఎగ్జామ్లో. కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ ఫర్ వేరియబుల్స్ మీన్స్ for measurable terms, control charts for variables will be applied. Measurable terms అంటే ఏంటి అనేది చూద్దాం. 3 commonly used control charts for variables are X bar chart or mean chart, రెండు సేము. R chart or range chart, రెండు సేము. Sigma chart and standard deviation chart, రెండు సేమ్. కానీ లాస్ట్ వన్ మేము ఇక్కడ చదువుకోము, సిలబస్లో లేదు. ఫస్ట్ 2 మాత్రమే మేము ఇక్కడ నేర్చుకుంటాం. సెమిస్టర్ సిలబస్లో, జేఎన్టీయూ సిలబస్లో ఈ 2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఈజ్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్. ద క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ లైక్ గుడ్ ఆర్ బ్యాడ్, ఫిట్ ఆర్ అన్ఫిట్, డిఫెక్టివ్ ఆర్ నాట్ డిఫెక్టివ్ ఆర్ సమ్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెజరబుల్ టర్మ్స్ మాత్రమే, ఇందాక మీకు చెప్పాను మిల్క్ ప్యాకెట్, దాంట్లో మెజర్స్ మాత్రమే చెక్ చేస్తున్నాము. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది చెక్ చేయలేదు, క్వాలిటీ చెక్ చేయలేదు, క్వాంటిటీ మాత్రమే చెక్ చేశాను. అంటే ఎంత ఎంఎల్ తక్కువ ఉంది, 5 ml 10 ml, అటువంటివి కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ వేరియబుల్స్ కింద మేము చదువుకుంటాము. కానీ కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్లో ఏంటి అంటే క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్, వెదర్ ద ప్రోడక్ట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఫిట్ ఆర్ అన్ఫిట్, డిఫెక్టివ్ ఆర్ నాట్ డిఫెక్టివ్, ఇటువంటి క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్
వీటిని అట్రిబ్యూట్స్ అంటారు. ఇవి కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కింద మేము స్టడీ చేస్తాం. ఓకేనా? ఇవి ఒక 2 ప్రాబ్లమ్స్ మీరు చేస్తే ఇంకా బాగా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ కౌంటబుల్ టర్మ్స్ కంట్రోల్ చార్ట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ ఈజ్ యూజ్ఫుల్ లైక్ ద నంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ ఇన్ ఎ పీస్ ఆఫ్ క్లాత్. కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఫర్ కౌంటబుల్ టర్మ్స్ ఇప్పుడు కౌంట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని చోట్ల అది చినిగిపోయింది అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కొన్ని డ్యామేజ్డ్ క్లాత్స్ వస్తాయి. అటువంటివి తక్కువ రేట్స్కి ఒక్కోసారి షోరూమ్స్లో మాల్స్లో డ్యామేజ్డ్ పీస్ అనేసి అమ్ముతూ ఉంటారు. అటువంటి పీస్ ఆఫ్ క్లాత్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయడము కూడా మనకు నంబర్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కింద వస్తుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్? There are 3 types. First one is control chart for fraction defective chart అన్న ఒకటే, P chart అన్న ఒకటే. Fraction defective chart or P chart both are same. Next one is control chart for number of defects per unit. Number of defects per unit, that is C chart. సెకండ్ వన్ మేము చదువుకోము, మన సిలబస్లో లేదు ఎన్పి చార్ట్. ఓకే. ఇన్ కేస్ ఎగ్జామ్లో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడిగారు కూడా క్వశ్చన్ ఇది. డిఫరెన్షియేట్ బిట్వీన్ కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ కంట్రోల్ చార్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అంటే ఈ విధంగా మనం రాసుకోవచ్చు. వేరియబుల్ చార్ట్స్ ఇన్వాల్వ్ మెజర్మెంట్ ఆఫ్ ద జాబ్ డైమెన్షన్స్ అండ్ an item is accepted or rejected of its dimensions or within or beyond the fixed tolerance limits. అంటే ఇందాక చెప్పాను కదండి, వేరియబుల్ చార్ట్స్లో మనము దీన్ని మెజర్మెంట్ ఆఫ్ ద జాబ్ డైమెన్షన్స్. ఇందాక మీకు చెప్పాను మిల్క్ ప్యాకెట్ గురించి, అందులో డైమెన్షన్స్ మెజర్మెంట్ తక్కువ ఉంది. అటువంటివి వేరియబుల్ చార్ట్స్ కింద, అటువంటి ప్రాబ్లమ్స్ మనం వేరియబుల్ చార్ట్స్ కింద చేసుకోవచ్చు. ఓకే. వేరాజ్ అన్ అట్రిబ్యూట్ చార్ట్ ఓన్లీ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ ఏ డిఫెక్టివ్ ఐటమ్ ఆర్ ఏ నాన్ డిఫెక్టివ్ ఐటమ్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ద మెజర్మెంట్స్ ఆఫ్ ఇట్స్ డైమెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మిల్క్ ప్యాకెట్, మిల్క్ ఏమైందంటే టేస్ట్ మారిపోయింది, కొద్దిగా ఏదో రా మెటీరియల్ డిఫరెన్స్ వల్ల టేస్ట్ మారిపోయింది అనుకుందాము. అప్పుడు దాని మెజర్మెంట్ గురించి పట్టించుకోదు ఏ చార్టు, అట్రిబ్యూట్ చార్టు. అది టేస్ట్ మారిపోయింది, అది గుడ్డా బ్యాడా, ఎలా ఉంది, డిఫెక్టివా నాన్ డిఫెక్టివా అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది ఏ చార్ట్ అంటే అట్రిబ్యూట్ చార్ట్. వెరాజ్ వేరియబుల్ చార్ట్స్ వచ్చి మెజర్మెంట్ గురించి మాత్రమే కన్సిడర్ చేస్తాయి. Variable charts are more detailed and contain more information as compared to attribute charts. Attribute charts కన్నా కూడా వేరియబుల్ చార్ట్స్ మోర్ డీటెయిల్గా ఉంటాయి అండ్ కంటైన్ మోర్ ఇన్ఫర్మేషన్. మనకు ఆ ప్రోడక్ట్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్ చార్ట్స్ వెన్ వీ కంపేర్ విత్ అట్రిబ్యూట్ చార్ట్స్. ద నెక్స్ట్ వన్ ఈస్ attribute charts being based upon go and no go data. అంటే acceptable not acceptable, which is less effective as compared to measured values. Attribute charts being based upon go and no go data, which is less effective as compared to measured values. ఇది less effective when we compare with measured values, require comparatively bigger sample size. సో దీంట్లో బిగ్గర్ శాంపుల్ సైజ్ అవసరం అవుతుంది. దీనికి అట్రిబ్యూట్ చార్ట్స్కి శాంపుల్ సైజ్ ఎక్కువ ఉండాలి, మోర్ దాన్. ఇప్పుడు ఇందాక మనకు రిక్వైర్ కంపారిటివ్లీ బిగ్గర్ శాంపుల్ సైజ్. ఓకే. వేరియబుల్ చార్ట్స్ ఆర్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ గ్రేటర్ కాస్ట్ ఆఫ్ కలెక్టింగ్ మెజర్డ్ డేటా. మెజర్డ్ డేటాని కలెక్ట్ చేయాలి అంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వేరియబుల్ చార్ట్స్ ఆర్ రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ ద గ్రేటర్ కాస్ట్ ఆఫ్ కలెక్టింగ్ మెజర్డ్ డేటా. నెక్స్ట్ వన్ ఈజ్ అట్రిబ్యూట్ చార్ట్స్ ఆర్ ద ఓన్లీ వే టు కంట్రోల్ క్వాలిటీ in those cases where measurement of quality characteristics is either not possible or it is very complicated and costly to do so. ఇన్ కేస్ మెజర్మెంట్ కలెక్ట్ చేయడానికి కష్టమైనప్పుడు, నాట్ పాసిబుల్ అయినప్పుడు మనకు అట్రిబ్యూట్ చార్ట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ చెక్కింగ్ కలర్ ఆర్ ఫినిష్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ or determining whether a casting contains cracks or not.
ఇన్ సచ్ కేసెస్ ద ఆన్సర్ ఈజ్ ఈదర్ ఎస్ ఆర్ నో. ఇక్కడ ఆన్సర్ ఎస్ ఆర్ నోలో ఉంటుంది. అంటే ఫినిషింగ్ ఎలా ఉంది, బాగుందా బాగలేదా, కాస్టింగ్ ఎలా ఉంది, బాగుందా బాగలేదు, ఇటువంటి కేసెస్లో అట్రిబ్యూట్ చార్ట్స్ అనేటివి ఆ, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి వెన్ వీ కంపేర్ విత్ వేరియబుల్ చార్ట్స్. సో ఇవి మీరు బ్రీఫ్గా నేర్చుకొని రాసినా చాలు. నా ఇప్పుడు డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మాట్లాడదాము. నీ రైట్ అబౌట్ కంట్రోల్ చార్ట్ అంటే ఇది ఇది మాత్రం రాయాలి. రైట్ అబౌట్ కంట్రోల్ చార్ట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని, అదో కట్టికి పెడుతున్నాను చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్లో కంప్యూటింగ్ ఎక్స్బార్ చార్ట్ ప్రాసెస్ ఉంటుంది, అంతవరకు రాస్తే చాలు. ఇంతవరకు ప్రాబ్లమ్స్ ఏమి అడగక జస్ట్ కంట్రోల్ చార్ట్ గురించి, ఎక్స్బార్ చార్ట్ గురించి రాయమంటే మాత్రము ఈ కొద్దిగా ఈ ఉన్నటువంటి 6 to 7 లైన్స్ 10 లైన్స్ రాస్తే చాలు, సరిపోతుంది. కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. ప్రతి పేపర్లో మీరు గమనించండి, ఒక్క క్వశ్చన్ న్యూమరికల్ ఉంటుంది ఈ 4 చార్ట్స్ మీద, ఏదో ఒక చార్ట్. సమ్ టైమ్స్ ఎక్స్ బార్ చార్ట్, ఆర్ చార్ట్ రెండు కలిపి, అంటే మీన్ చార్ట్, రేంజ్ చార్ట్ రెండు కలిపి ఒకే ప్రాబ్లంగా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మెథడ్ సారీ 1 minute, కొద్దిగా స్క్రాల్ చేసేసాను. It is a statistical quality control chart. It is a statistical quality control chart which is used when the output of a process is measured in terms of the mean value x bar of the variable. To construct a mean chart, we first need to construct the central line of the chart. ఫస్ట్ సెంటర్ లైన్ని ఫామ్ చేసుకోవాలి మీన్ చార్ట్ మీరు డ్రా చేయాలి అంటే. టు డూ దిస్ వీ టేక్ మల్టిపుల్ శాంపిల్స్ అండ్ కంప్యూట్ దేర్ మీన్స్. డిఫరెంట్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని వాటి యొక్క మీన్స్ మళ్ళీ మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. యూజువలీ దీస్ శాంపిల్స్ ఆర్ స్మాల్ with about 4 or 5 observations. Each sample has its own mean. Okay, ఇప్పుడు చూడండి, డిఫరెంట్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డేటా రాస్తున్నాను. ఎక్కడి నుంచి కలెక్ట్ చేసిందో కాదు ఇది, జస్ట్ నేను రాస్తున్నాను డేటా. ఇక్కడ మీరు ఈ విషయం మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డేటా రాసుకుంటున్నాను. ఒక ఫస్ట్ శాంపుల్ నెంబర్ 1. శాంపుల్ నెంబర్ 1లో డిఫరెంట్ శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ శాంపుల్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది 5 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈచ్ ఐటమ్ యొక్క డేటా ఇక్కడ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 21, 22, 19, 17, 26. ఓకే, సెకండ్ ఐటమ్ శాంపుల్ నెంబర్ 2. శాంపుల్ నెంబర్ 2లో ఉన్నటువంటి ఐటమ్స్ యొక్క డేటా ఇక్కడ రాస్తున్నాను. 18, 21, 22, 21, 20, 25. శాంపుల్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఐటమ్స్ యొక్క డేటా రాస్తున్నాను. 17, 22, సమ్ ఏదో వాల్యూస్ 23, 25, 26 రాసిన తర్వాత ఫస్ట్ దీని మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. శాంపుల్ 1 యొక్క మీన్ అంటే ఇవన్నీ యాడ్ చేసి 5తో డివైడ్ చేయాలి. ఎందుకు? 5 ఐటమ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ 6 ఉంటే 6తో డివైడ్ చేయాలి, అది మీకు తెలుసు కదండి. సో ఇక్కడ సెకండ్ శాంపుల్లో కూడా అన్ని యాడ్ చేసి డివైడ్ చేయాలి 5తో. థర్డ్ శాంపుల్లో కూడా అన్ని ఐటమ్స్ యాడ్ చేసి తర్వాత డివైడ్ చేయాలి 5తో. తర్వాత వచ్చినటువంటి 3 ఇంకా చాలా ఉంటాయి శాంపుల్స్, నాట్ లెస్ దెన్ 10 to 8, 8 to 10 అట్లా ఉంటాయి. నేను ప్రస్తుతానికి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి 3 మాత్రమే రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీను x1 బార్ వచ్చింది, దీని మీన్ x2 బార్, దీని మీన్ x3 బార్. ఇప్పుడు వీటన్నిటి యొక్క మీన్ కావాలి. ఈ x1 బార్, x2 బార్, x3 బార్ మీన్ ఏమంటారంటే x డబల్ బార్, గ్రాండ్ మీన్ అంటారండి. గ్రాండ్ మీన్ వచ్చినటువంటి శాంపుల్స్ యొక్క మీన్ని మళ్ళా ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ 3, ఈ 3 కూడా యాడ్ చేసి, ఏ 3 ఇక్కడ ఉన్నాయి చూడండి, రెడ్గా ఉన్నాయి కదా, ఈ 3 శాంపుల్ మీన్స్ యాడ్ చేసి 3తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది అంటే గ్రాండ్ మీన్ వస్తుంది. ఇది మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, మీరు బాగా వినండి. టు కన్స్ట్రక్ట్ ఏ మీన్ చార్ట్ we first need to construct the central line of the chart. To do this we take multiple samples and compute their means. మల్టిపుల్ శాంపుల్స్ తీసుకొని ఇందాక మేము చేసాం ఫస్ట్ శాంపుల్కి, సెకండ్ శాంపుల్, ఫర్ ద థర్డ్ శాంపుల్, ఆ విధంగా. యూజువలీ దీస్ శాంపుల్స్ ఆర్ స్మాల్ విత్ అబౌట్ 4 or 5 అబ్జర్వేషన్స్. ఇందాక నేను 5 అబ్జర్వేషన్స్ తీసుకున్నాను, మీరు 4 కూడా తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఈచ్ శాంపుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీన్. ఫస్ట్ శాంపుల్కి మీన్ ఏమొచ్చింది? x1 బార్.
సెకండ్ శాంపుల్కి మీన్ ఏమొచ్చింది x2 బార్, థర్డ్ శాంపుల్కి మీన్ ఏమొచ్చింది x3 బార్. ఈ విధంగా మెథడ్ ఫర్ కంప్యూటింగ్ ఎక్స్ బార్ చార్ట్. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇక్కడ పాయింట్స్గా క్లాసిఫై చేశాను. లెట్ x1, x2, x3 బి ద శాంపుల్స్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ఈచ్ శాంపుల్. ఈచ్ శాంపుల్కి మీన్ ఇందాక ఫైండ్ అవుట్ చేశాను. x1 బార్, x2 బార్, x3 బార్. This is done by dividing the sum of values included in a sample by the number of items in the sample. ఇందాక సమ్ ఆఫ్ వాల్యూస్ అన్నీ యాడ్ చేసి దేంతో డివైడ్ చేశాను? 5తో. ఎందుకంటే అక్కడ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఈచ్ శాంపుల్లో. సో అలాగా మనకు x1 బార్, x2 బార్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఫైండ్ ద మీన్ ఆఫ్ శాంపుల్ మీన్స్. శాంపుల్ మీన్ వస్తుంది. మళ్ళీ ఈ శాంపుల్ మీన్స్ అంటే వచ్చినటువంటి అన్ని మీన్స్ని యాడ్ చేసి వాటిని క్యాపిటల్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ శాంపుల్స్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చెప్తాను చూడండి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అనేది నేను చెప్తాను మీకు ఇక్కడ. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శాంపుల్, సెకండ్ శాంపుల్, థర్డ్ శాంపుల్, 4 శాంపుల్స్. నేను 4 శాంపుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ శాంపుల్లో అబ్జర్వేషన్స్ 22, లేకపోతే 17, 10, 5 అనుకుందాం, 15 అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ శాంపుల్లో 20, 21, 17, 16. థర్డ్ శాంపుల్లో 18, 19, 21, 22, 22, 21, 19, 17. ఈ విధంగా ఇప్పుడు వీటి యొక్క మీన్ ఇందాక మీకు చెప్పాను, ఇవన్నీ యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి 5తో కాదు, ఇక్కడ 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4తో డివైడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి 4తో డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? x1 బార్ వస్తుంది. అదేవిధంగా x2 బార్ వస్తుంది. ఇక్కడ x3 బార్ వస్తుంది. ఇక్కడ x4 బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవసరం లేదే అనుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. 3నే తీసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ అబ్జర్వేషన్స్ కూడా 4 ఉన్నాయి, ఇవి కూడా 4 తీసుకుంటే రెండు సేమ్ వాల్యూస్ వస్తాయి. వద్దు, 4 5 తీసుకున్న ఇబ్బంది ఏం లేదు, చెప్తాను చూడండి. ఇప్పుడు ఇందులో క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లంలో ఇక్కడ ఈ డేటాలో క్యాపిటల్ ఎన్ ఎంత అంటే 3. ఎందుకు? హియర్ యూ హ్యావ్ 3 శాంపుల్స్. స్మాల్ ఎన్ ఎంత అంటే 4. స్మాల్ ఎన్ వాల్యూ వచ్చి 4. ఎందుకు? అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్మాల్ ఎన్ వాల్యూ అనేది 4, క్యాపిటల్ ఎన్ వాల్యూ అనేది ఎన్ని శాంపుల్స్ తీసుకున్నాము? 3 శాంపుల్స్. సో క్యాపిటల్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ శాంపుల్స్. ఇది కొంచెం జాగ్రత్త సారీ, ఇది కొంచెం జాగ్రత్త. క్యాపిటల్ ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ శాంపుల్స్, స్మాల్ ఎన్ మీన్స్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. క్యాలిక్యులేటెడ్ ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ మీన్. మీన్ యొక్క స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి అంటే సిగ్మా బై రూట్ ఎన్, వేర్ సిగ్మా మీన్స్ ఆర్ బార్ బై d2. ఈ d2 అనేది కాన్స్టెంట్. ఎలా సార్ ఇది అంటే యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టేబుల్ ఒకటి ఉంటుంది. ఎలాగైతే మీరు ఇంతకుముందు లాస్ట్ టాపిక్ ఏది మీరు నేర్చుకున్నారు, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఎలాగైతే మీకు జెడ్ టేబుల్ ఉందో ఇక్కడ కూడా ఒక టేబుల్ ఉంది. నేను మీకు షేర్ చేస్తాను ఈ డాక్యుమెంట్ తర్వాత, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఆ టేబుల్లో చూసి d2 వాల్యూ సమ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. d2 క్యాపిటల్ d2, క్యాపిటల్ d3, d4, b2 ఇటువంటి కాన్స్టెంట్స్ ఉన్నాయి. వాటి వాల్యూస్ మీరు చూసి రాసుకోవచ్చు. అది ఎలా చూడాలి టేబుల్లో అనేది నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వన్, క్యాలిక్యులేటింగ్ ద కంట్రోల్ లిమిట్స్. కంట్రోల్ లిమిట్స్ చూడండి. కంట్రోల్ లిమిట్ సిఎల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ సిఎల్, యూసిఎల్, ఎల్సిఎల్ 3 క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి సిఎల్ ఏమి సార్ అంటే కంట్రోల్ లిమిట్ సెంట్రల్ లైన్ ఏమి సార్ అంటే ఎక్స్ డబల్ బార్. ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రాస్తాను, మళ్ళీ రాస్తాను చూడండి. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సారీ, ఫస్ట్ సిఎల్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత యూసిఎల్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్సిఎల్. సిఎల్ ఫార్ములా ఏం సార్ అంటే ఎక్స్ డబల్ బార్ గ్రాండ్ మీన్. ఇందాక ఇక్కడ కనుక్కున్నామే అదే సిఎల్ అవుతుంది. నెక్స్ట్ యూసిఎల్కి ఏం సార్ అంటే ఎక్స్ డబల్ బార్ ప్లస్ 3 సిగ్మా ఎక్స్ బార్. ఎక్స్ డబల్ బార్ ప్లస్ 3 సిగ్మా ఎక్స్ బార్కి ఏం సార్ ఫార్ములా అంటే సిగ్మా బై రూట్ ఎన్. కానీ సిగ్మా అంటే ఏంటి సార్ అంటే ఆర్ బార్ బై d2. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫార్ములాస్ కొంచెం ఒక 3 ప్రాబ్లమ్స్ చేసేంత వరకు కొంచెం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మనకు అలవాటు అయిపోతుంది. సిగ్మా ఎక్స్ బార్ అంటే ఫార్ములా సిగ్మా బై రూట్ ఎన్, కానీ సిగ్మా అంటే ఫార్ములా ఏమి? ఆర్ బార్ బై d2. అది సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా? అలాగే ఎల్సిఎల్ అంటే ఏంటి? లోయర్ కంట్రోల్ లిమిట్. సేమ్ ఫార్ములా ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అదే, కానీ మధ్యలో ఇక్కడ మైనస్ ఉంటుంది, ఓకే? నెక్స్ట్ వన్,
వెన్ ద స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్. ఇవి స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు పైన ప్రాబ్లంలో స్టాండర్డ్స్ ఇస్తే ఆ ఫార్ములా, ఇవ్వకపోతే ఈ ఫార్ములా. ఏ ఫార్ములా? యూసిఎల్. సిఎల్ రాయలేదు కదా సార్ అంటే సిఎల్ కామన్. సిఎల్ కంట్రోల్ లిమిట్ ఏమి? ఎక్స్ డబల్ బార్. యూసిఎల్ అంటే ఎక్స్ డబల్ బార్ ప్లస్ ఏ2 ఆర్ బార్. ఏ2 అనేది టేబుల్ నుంచి వచ్చినటువంటి వాల్యూ. లాస్ట్లో ఒక టేబుల్ చెప్తాను, ఆ టేబుల్లో ఉన్నది ఇది. ఆ తర్వాత ఇది సేమ్. ఎప్పుడు స్టాండర్డ్స్ గివన్ అంటే నాట్ గివన్. స్టాండర్డ్స్ అంటే వాల్యూస్ ఉన్నాయి, నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు మీకు చెప్తాను. స్టాండర్డ్స్ ఇవ్వకపోతే ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఇస్తే పైన ఉన్నటువంటి ఫార్ములా. సో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అయినా వినండి, చాలా ఈజీ ఇది. A drilling machine bores holes with a diameter of with a mean diameter of 0.5230 centimeter and a standard deviation of 0.0032 centimeter. Calculate the 2 sigma chart and 3 sigma calculate the 2 sigma and 3 sigma upper and lower control limits for the means of samples 4 and prepare a control chart. సో దీనికి ఇచ్చినటువంటి డేటాకి మనము ఇక్కడ ఈజీగా ఈ 2 సిగ్మా కంట్రోల్ లిమిట్స్, 3 సిగ్మా అప్పర్ కంట్రోల్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మీకు చెప్పాను కదండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పేటప్పుడు ఓ బెల్ట్ షేప్డ్ కర్వ్ ఉంటుంది అనేసి. ఉన్న తర్వాత సెంట్రల్ లైన్ ఏమంటారంటే మీన్ అంటారు, మీన్ లైన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది మ్యూ ప్లస్ సిగ్మా, ఇక్కడ మ్యూ ప్లస్ 2 సిగ్మా, లాస్ట్ వన్ ఈస్ మ్యూ ప్లస్ 3 సిగ్మా. అలాగే ఈ సైడ్ కూడా మ్యూ మైనస్ సిగ్మా, ఇది మ్యూ మైనస్ 2 సిగ్మా, లాస్ట్ వన్ ఈస్ మ్యూ మైనస్ 3 సిగ్మా. 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టు, అది రెండు క్యాలిక్యులేట్ చేయాలా. ఎక్కువ 3 సిగ్మా అప్పర్ 3 సిగ్మా లిమిట్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్లో. మీరు రెండు నేర్చుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, చాలా ఈజీ. చూడండి, ఇక్కడ ఎక్స్ డబల్ బార్ ఇచ్చేసాడు. ఇక్కడ బాగా చూడండి, డ్రిల్లింగ్ మిషన్ బోర్స్ హోల్స్ విత్ ఏ మీన్ డయామీటర్ ఆఫ్ 0.5230 సెంటీమీటర్. మీన్ డయామీటర్ ఆఫ్ హోల్స్ యొక్క మీన్ డయామీటర్ అంటే తెలుసు కదండి, మీన్ డయామీటర్ ఆఫ్ 0.5230 సెంటీమీటర్స్. ఇది ఎక్స్ డబల్ బార్ వాల్యూ, గ్రాండ్ మీన్ వాల్యూ. అండ్ స్టాండర్డ్ డీవియేషన్, ఇది సిగ్మా వాల్యూ. Calculate the 2 sigma and 3 sigma upper and lower control limits for means of samples 4 and prepare a control chart. Samples 4 అంటే మీన్ ఆఫ్ ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాము అంటే ఇక్కడ స్మాల్ ఎన్ వాల్యూ 4 తీసుకోవాలా. అంటే ఇక్కడ మామూలుగా శాంపిల్స్ అంటే క్యాపిటల్ ఎన్ వాల్యూ కదా సార్, శాంపుల్ సైజ్ అంటే అది కాదు. ఈచ్ శాంపుల్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నట్టు? 4 అబ్జర్వేషన్స్ ఉన్నట్టు ఇక్కడ. ఓకేనా? సో హియర్ క్యాపిటల్ ఎక్స్ డబల్ బార్ ఈజ్ 0.5230, సిగ్మా ఈజ్ 0.0032 సెంటీమీటర్స్, స్మాల్ ఎన్ ఈజ్ 4. ఫస్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా ఈజ్ సిగ్మా బై రూట్ ఎన్. సో సిగ్మా మీన్స్ సిగ్మా వాల్యూ రాసి, రూట్ ఎన్ మీన్స్ √4, దట్ ఈస్ 2, 0.0016 వస్తుంది. వచ్చిన తర్వాత 2 సిగ్మా కంట్రోల్ లిమిట్స్కి ఫార్ములా ఏం సార్ అంటే, చూడండి, ఫస్ట్ ఫార్ములా సిఎల్ కంట్రోల్ లైన్కి ఎక్స్ డబల్ బార్, జస్ట్ ఇది రాసేయడమే అంతే. యూసిఎల్ అంటే ఎక్స్ డబల్ బార్కి ప్లస్ 2 సిగ్మా ఎక్స్ బార్. ఈ వచ్చినటువంటి వాల్యూని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. అలాగే ఎల్సిఎల్, ఇవన్నీ 2 సిగ్మా కంట్రోల్ లిమిట్స్. 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అంటే ఏంటి సార్ అంటే, దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సింపుల్. సేమ్ ఫార్ములాస్ 2 ప్లేస్లో 3 రాసుకోవాలి అంతే. సేమ్ ఫార్ములాస్ 2 ప్లేస్లో 3 రాసుకోవాలి, అప్పుడు వేరే వాల్యూస్ వస్తాయి అంతే. మరి దీనికి కావాలంటే కంట్రోల్ చార్ట్ మనం డ్రా చేసుకోవచ్చు, అవసరం లేదు, ఇదంతా అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి దీని మీద ఎక్కువ స్ట్రెస్ నేను ఇవ్వడం లేదు. నెక్స్ట్, మెజర్మెంట్స్ ఆన్ యావరేజెస్. చూడండి, మెజర్మెంట్స్ ఆన్ యావరేజెస్, ఇది యావరేజెస్ యొక్క మెజర్మెంట్స్ అంటే ఎక్స్ బార్. మెజర్మెంట్స్ ఆన్ యావరేజెస్
and ranges are from 20 samples. 20 samples each of size 5 gave the following result. ఇప్పుడు సరే, ఫస్ట్ క్విక్లీ నేను ఈ క్వశ్చన్ అంతా చదివిన తర్వాత మళ్ళీ మాట్లాడుతా దీని గురించి. ఇక్కడ చూడండి, just 1 minute. Measurements on average X bar and ranges are from 20 samples each of size 5 gave the following results. X double bar value ఇచ్చాడు, R bar value ఇచ్చాడు. Determine the values of control limits for drawing a mean chart డ్రా చేయమంటున్నాడు. Given that small n is equal to 5, mean range is equals to 2.32 into population standard deviation. Population standard deviation means sigma. Mean range means R bar. Mean range means R bar. Range means R. మీన్ రేంజ్ మీన్స్ ఆర్ బార్. గుర్తుపెట్టుకోండి, కొన్ని టర్మ్స్ కొద్దిగా అలవాటు అయితే మీకు ఇది బాగా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్లో కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది, మళ్ళీ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఒక 2 to 3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇది కాన్సెప్ట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎక్స్ డబల్ బార్ వాల్యూ ఇచ్చేసాడు, ఆర్ బార్. రేంజ్ అంటే మీకు తెలుసు కదండి, రేంజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది 22, తర్వాత 21, తర్వాత 15, తర్వాత 13, తర్వాత 10. సో దీని రేంజ్ ఎంత సార్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. 22 మైనస్ 10 ఎంత అండి? 12. దీని రేంజ్ ఎంత అవుతుంది? 12. మీన్ అంటే తెలుసు కదా, అన్నీ యాడ్ చేసి 5తో డివైడ్ చేయాలి, ఎందుకంటే 5 ఉన్నాయి అక్కడ అబ్జర్వేషన్స్. సో ఎక్స్ డబల్ బార్ ఇచ్చేసాడు క్వశ్చన్లో, ఆర్ బార్ ఇచ్చేసాడు. 20 శాంపుల్స్ అన్నాడు. 20 శాంపుల్స్ అంటే క్యాపిటల్ ఎన్ వాల్యూ. ఈచ్ ఆఫ్ సైజ్ 5 అంటే స్మాల్ ఎన్ వాల్యూ. స్మాల్ ఎన్ వచ్చి 5, క్యాపిటల్ ఎన్ వచ్చేసి 20 శాంపుల్స్. ఓకే, సో ఈ డేటాకి మనము మీన్ చార్ట్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ గివెన్ డేటా నీట్గా రాసుకోండి. గివెన్ దట్ ఎక్స్ డబల్ బార్, ఆర్ బార్, ఆల్సో గివెన్ దట్ మీన్ రేంజ్. ఇది ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి క్వశ్చన్లో. మీన్ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు 2.32 ఇంటూ పాపులేషన్ ఎస్డి. పాపులేషన్ ఎస్డి మీన్స్ సిగ్మా, ఆర్ బార్ మీన్స్ మీన్ రేంజ్. ఇది ఇచ్చేసాడు. సో దీని నుంచి సిగ్మా వాల్యూ ఏమవుతుందో చూడండి. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు, విచ్ ఇంప్లైస్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ బై ఈ 2.32 ఆ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది 2.32. ఆర్ బార్ క్వశ్చన్లో ఏదో ఇచ్చినాడు 7.0 అన్నా 7 అన్నా రెండు ఒకటే. 2.3తో 32తో డివైడ్ చేస్తే 3.0172 వస్తుంది. దేని వాల్యూ? సిగ్మా వాల్యూ. సిగ్మా వాల్యూ డైరెక్ట్గా ప్రాబ్లంలో ఇవ్వకుండా ఇండైరెక్ట్గా మనకు ఒక ఈక్వేషన్ లాంటిది ఇచ్చి, అదో ఇక్కడ ఎల్లోగా హైలైట్ చేశాను చూడండి, ఈ ఈక్వేషన్ ఒకటి ఇచ్చి దాని ద్వారా మనం సిగ్మా కనుక్కునే విధంగా ఈ క్వశ్చన్లో ఇచ్చున్నాడు. సిగ్మా మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. 3.0 సంథింగ్ ఎంత వస్తుంది అది. నెక్స్ట్ వన్ చూడండి. తర్వాత స్టాండర్డ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా బై రూట్ ఎన్. ఎన్ అంటే చాలా మంది ఇక్కడ స్మాల్ ఎన్ వాల్యూ 20 రాస్తారు. క్యాపిటల్ ఎన్ అంటే 20 అండి. క్యాపిటల్ ఎన్ మీన్స్ 20 శాంపుల్స్ తీసుకున్నాం. ఈచ్ ఆఫ్ సైజ్ 5 అంటే స్మాల్ ఎన్ వాల్యూ 5. ఓకేనా, ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏమీ ఇవ్వలేదు కదా సార్, 2 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అని, 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ అని ఏమీ ఇవ్వలేదు. ఏమీ ఇవ్వకపోతే 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ కనుక్కోవాలి. ఫార్ములా మీకు తెలుసు, జస్ట్ ఫార్ములాలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంతే. ఇక్కడ ఎటువంటి మీకు రిస్క్ ఉండదు, చాలా ఈజీ. సార్ కంట్రోల్ చార్ట్ దీనికి కూడా డ్రా చేయలేదు, ఎందుకు అంటే అవసరం లేదు, అది కాన్సెప్ట్ అంత అన్ఇంపార్టెంట్. తర్వాత వచ్చే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఇక్కడ డ్రా చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ.